ఎలా స్పందిస్తారు? 29 వస్తే మేము రచ్చరచ్చ అని చెప్పి జనసేన వైసీపీ చక్కార్లు పెట్టారు. ఏం చెప్తారు? భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏ ప్రభుత్వాలు ఉన్నా తూచా తప్పకుండా అమలు చేయటం అనేది జరుగుతుంది. కానీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసేటువంటి విధంగా న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టిస్తూ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా A1 ముద్దాయిగా 12 కేసుల్లో ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులో కానీ ఒక్కనాడు కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు. కానీ న్యాయస్థానం అవన్నీ కూడా కన్నెర చేసినటువంటి మీద తూచా తప్పకుండా హాజరవ్వాలని చెప్తే అక్కడికి రబ్బా మేము అంత చూస్తాం ఇది చూస్తాం బయట ఫ్లెక్సీలు కట్టి రాజ్యాంగాన్ని కూడా కించపరిచేటువంటి విధంగా భారత న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వ్యవహరిస్తూ నేను 11:30కు వస్తా 12:30కు వస్తా టైమింగ్స్ ఈయనిచ్చేటువంటి విధంగా జడ్జిలకి ఆ రకమైనటువంటి విపరీత పోకల్లో పోవటం రేపు భవిష్యత్తులో అతను తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కన్నా మిన్నగా ఉంటుంది. న్యాయస్థానాలు తూచా తప్పకుండా అమలు చేసేటువంటి పరిస్థితి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలు ఎలాగ ఆపడేమో అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5-6 సంవత్సరాలు నటించినా అధికారం దిగిన తర్వాత ఏ రకంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకుంటుందో మనకు తెలుస్తుంది. ఇది తిరిగి ప్రారంభం అవుతున్నటువంటి విషయమే. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇతనికి జైలుకి వెళ్ళక తప్పదు, చేసినటువంటి అన్ని కేసులకి శిక్ష పడక తప్పదని చెప్పి ప్రజానికమే ముక్త కంఠంతో చెప్తుంది. మేము కూడా మీ మీడియా ద్వారానే అన్ని విషయాలు వింటున్నాం. గత హాజరు మినహాయింపు అనేది గత 5 సంవత్సరాల మట్టి నేను కోర్టుకు వస్తే పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, లేదంటే నా మీద దాడులు చేయడానికి ఆస్కారం ఉంటుంది, ప్రజలకు అందరికీ నేను ఇక్కట్లు కలిగించే పరిస్థితి ఉంటుందని చెప్పి దాటేసుకుంటూ వచ్చాడు. ఈనాడు ఆ పార్టీ కార్యకర్తలే అతన్ని భరించలేనటువంటి పరిస్థితి, అతని అనుమానాలు ఎవరో రానివ్వండి. ఇప్పుడే మీ టీవీలో చూస్తున్నా, అది కళ్యాణ ముందు అక్కడే కనిపిస్తుంది. పెయిడ్ ఆర్టికల్స్ని తెచ్చుకొని వారి చుట్టూరా కారుల దగ్గర లేదంటే 4 ఫ్లెక్సీలు పెట్టో వాళ్ళు జనాభాని చూపిస్తే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటిది మన ఛానల్కి సంబంధించింది SU ఛానల్ ద్వారా, S4 ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు బహిర్గతం చేస్తుంది. ఈనాడు సమాజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశానికి ప్రతిరూపంగా ఇటు అధికారుల దృష్టికి అటు ప్రభుత్వం దృష్టికి ఇటు ప్రజల దృష్టికి వారధిగా మన S4 అనేది వెళ్తుంది. ఈ ఛానల్ ద్వారా వెల్లడేటువంటి నిజాలని అందం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి విపరీత పోకడలకి నాంది పతనమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.